హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభిమానురాలు. ఈరోజు మనం నోరు ఊరించే పెరుగు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా అనాల్సింది సూపర్. ముందుగా ఒక టమాటో, ఆనియన్స్, అల్లం ముక్కను కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. పొయ్యి మీద ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొంచెం స్టార్టింగ్లో మెంతులు వేసుకోవాలన్నమాట. దీనికి ఇదే స్పెషల్. మెంతులు వేగాక మనము కొంచెం జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసుకుందాం. వేగాక కొంచెం కరివేపాకు వేసి చిట్టుపట్లాడుద్దాం. తర్వాత మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలను కొంచెంగా వేసుకుందాము. తర్వాత ఆనియన్స్ వేసి ఒక్కసారి తిప్పేసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఇవన్నీ మగ్గటానికి ముందుగా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని తిప్పేసి మగ్గిచ్చేద్దాం. ఇవి మగ్గాక కొంచెం టమాటా వేసి తిప్పుకుందాం. ఒక గిన్నెలో పెరుగు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మన పొయ్యి మీద ఉన్న కూర మగ్గినాక కొంచెం కారం వేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని దింపేసుకోవాలన్నమాట. అది మగ్గాక గ్యాస్ కట్టేసుకోవాలి. ఈ ఉప్పేసి కలుపుకున్న పెరుగు మిశ్రమంలో మనం ఈ పొయ్యి మీద నుంచి దించిన మిక్స్ని వేసేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకొని తిప్పేసుకుందాం. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పెరుగు చట్నీ వేసుకొని తిన్నాం.